నీ గురించి ప్రపంచం సాక్ష్యం ఇవ్వాలని బైబిల్ చెప్తుంటే వీళ్ళు మైకిల్ తీసుకుని సాక్ష్యాల పేరుతో పులివెందుల్లోనే పాప కావాలన్నాడంట. జగన్ అంటే ఇష్టం కాబట్టి, అందుకనంటే దేవుడు పులివెందుల్లోనే సంబంధం చూశాడంట. ఇదో సాక్ష్యం. జగన్ ఇప్పుడు పులివెందుల్లో ఉండట్లేదురా బిడ్డ, తాడేపల్లికి వచ్చేసేటప్పుడు తాడేపల్లి ఇంకో సంబంధం చూడమంటావా? బెంగళూరులో ఉంటాడు ఎక్కువ, బెంగళూరులో మరో సంబంధం చూడమంటావా? జగన్ ఎక్కడ ఉంటే అక్కడ పిల్లలు చేసుకుని జగన్ ఏమన్నా జగన్ నువ్వు తెలుసా? అసలు నువ్వు ఎవడో తెలుసా? ఇదో సాక్ష్యమా? ఇవన్నీ ట్రోల్ చేస్తున్నారు మీడియాలో. ఒక ఆవిడేమో ప్రార్థన చేసిందంట ఎలకలన్నీ చచ్చిపోవాలని. మా ఇంట్లో చిన్నగా ఉంటున్నప్పుడు ఇల్లు ఎలుకలు 50+ అలా ఉండేదేమో. ఒక రోజు ఫాస్టింగ్ ఉండి మోకరించి, ఈ రోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలుకలు ఉండడానికి వీల్లేదని చెప్పి మోకరించి డోర్స్ అన్ని వేసేసుకొని డోర్స్ కొంచెం ఓపెన్ చేసేసి నేను ప్రేయర్ చేస్తున్నాను. ఒక పిల్లి వచ్చి అంతే ఎలుకల్ని తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది, వస్తుంది తీసుకెళ్తుంది, వస్తుంది తీసుకెళ్తుంది. ఓరి నాయనో అనిపిస్తుంది. పక్కింటోళ్ళు టీవీ పెడుతుంటే ఆపమందంట, ఆపలేదంట. అందుకని ప్రార్థన గట్టిగా చేసిందంట, ఆ టీవీ పేలిపోయిందంట. ఆ టీవీ వెళ్ళిపోతే ఇంకో టీవీ కొనుక్కోరేటి. ఈవిడ ప్రార్థనకి టీవీ వేల్చేస్తాడు దేవుడు. ఏ మనుషులో ఎక్కడి నుంచి తయారవుతారో ఈ సంత అంతా మనకు అర్థం కాదు. కానీ బైబిల్ నిజంగా చదివిన వాళ్ళు అయితే ఇలా చేయరండి అసలు. కాబట్టి సంఘాల మీద బలంగా చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, సాక్ష్యం అంటే నీలో నుండి వచ్చే సువాసన చూసి ఇతరులు దేవుణ్ణి మహిమపరచడం. సెంటు కొనుక్కోవడానికి వెళ్ళాం, డబ్బా చెప్పుకుంటది, నేను చాలా బాగుంటాను, నేను చాలా సువాసన ఇస్తాను, నన్ను కొనుక్కో అంటదా? మనం ఏం చేస్తాం? ఆ బాటిల్ తీసుకొని ప్రే చేసుకొని ఆ సెంటు కొంటాం, 10 మందికి చెప్తాం. మళ్ళీ 10 మందికి నువ్వు చెప్పక్కర్లా, నువ్వు పూసుకు తిరుగుతుంటే పక్కనోడు అడుగుతాడు, బా ఏం బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడ కొన్నారు అంటాడు. అప్పుడు చెప్తావు దాని కంపెనీ ఏంటో, పేరేంటో, రేట్ ఎంతో, ఎక్కడ కొన్నావో అన్ని చెప్తావు. అప్పుడు వాడు కొనుక్కుంటాడు. అలాగా నీలో నుండి వచ్చే ఆ సువాసన ఇతరులకు సాక్ష్యం కావాలి. గాని మైకు చేత్తో పట్టుకుని క్రైస్తవ్యాన్ని ఇప్పటికే సర్వనాశనం చేసేశారు. ఇంకా సర్వనాశనం చేసేద్దాం అనుకుంటున్నారేమో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు వినే బోధ సరైంది కాదు కాబట్టి ఇలా మొదలెట్టారు. నిజమే, అది మైకు ముందు ఏం మాట్లాడుతున్నారు అసలు? మైక్ అసలు దేవుని సన్నిధి అంటే మహా విజ్ఞాన పాఠశాల. ఈ విజ్ఞాన పాఠశాలలో మైక్ తీసుకుని మాట్లాడుతున్నామంటే కూర్చున్న వాని హృదయంలో సుగంధ పరిమళాలు పోయబడాలి. అంత చక్కటి జ్ఞాన సంపద వాళ్ళ హృదయాలలోనికి పంపించాలి. వాళ్ళని ఆత్మీయంగా బలపరచాలి, శోధనలో ఎలా గెలవాలో నేర్పించాలి, జీవితంలో ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలి. ప్రార్థన, భక్తి, యథార్థత, నీతి, నమ్మకత్వం, దేవుని యందు భయభక్తులు, దేవుని పని ఎలా చెయ్యాలి, ఇవన్నీ నేర్పించాలి వాళ్ళకి. అంతేగాని ఇదంతా పోగేసుకుని క్రైస్తవ్యాన్ని ఎటో పంపిస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి క్రైస్తవ్యం అపార్థంగా అనిపించింది. వీళ్ళ వల్ల ఇంకా అపార్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మనమందరం నడుం బిగించి ఈ సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, నాయన అది డూప్లికేట్, ఒరిజినల్ ఇది అని చెప్పగలిగే స్థాయి మీరు కనపరచాలి. అప్పుడే ఇవి తగ్గుతాయి.